నేను ఒక మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాము, నేను హరీష్ రెడ్డి గారు. చేసిన తర్వాత మేము ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. కొంతమంది మాకు పార్ట్నర్స్ మాకు కావాలి. ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తే ఆ లిస్ట్లో ఒక పేరు రాస్తారు. లైఫ్లో ఎదగాలనుకునే వాళ్ళ ఒక లిస్ట్ రాస్తాం. అంబిషియస్ పీపుల్ లిస్ట్ రాస్తే అందులో మీ పేరు హరీష్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా సతీష్ గారి పేరు చెప్పారు. అందుకని మీకు కాల్ చేశాను. సో ఆర్ ఇంట్రెస్టెడ్? లైక్ మీకు జీవితంలో ఏమైనా ఎదగాలని కోరిక ఉందా, మీకు ఆసక్తి ఉందా, ఒక ప్రాజెక్ట్లో చేసే ఆలోచన ఉందా అనుకో చెప్పి ఆసక్తి ఉందా అని అడిగితే అప్పుడు ఏమంటాడు ఆయన? చేస్తారు ఉంది నాకు, కానీ ఈరోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం ఫ్రీ ఉంటా, నువ్వు మా ఇంటికి వచ్చినా సరే లేదంటే నేను మీ ఇంటికి వస్తా, మాట్లాడచ్చా? నువ్వు మా ఇంటికి వచ్చినా సరే లేదంటే మీ ఇంటికి వస్తా, లేదంటే వెస్ట్ స్టోర్, లేదంటే ఆడపిల్లలు అనుకోండి స్టోర్, లేదంటే ఇంకా ఏదో హోటల్, చక్కగా అక్కడ మీరు చేంజ్ చేయాలి. చేసి అక్కడ మాట్లాడి చెప్పొచ్చా లేదా? దీనికి ఒక 20 నిమిషాలు ఇచ్చి 30 నిమిషాలు టైం పడుతుంది. పెద్ద పేపర్ అవసరం అయితే కూర్చొని మాట్లాడదాం. సో అంతే అయిందా? ఇది ఈ విధంగా చేయొచ్చా లేదా? చేయొచ్చా? ఇప్పుడు హరీష్ రెడ్డి ఇది అయిపోయింది. హరీష్ రెడ్డి ఉన్నారు. ఈయన రోడ్డు మీద ఒకసారి నాకు లిఫ్ట్ అడగండి సార్, నేను బండి వేసుకుని వస్తే లిఫ్ట్ అడగండి నన్ను. ఇట్లా ఇట్లా వెళ్ళినా ఓకే కూర్చోండి కూర్చోండి వెళ్ళినాడు. నా బుల్లెట్ ఉంది కదా అబ్బా, గడ్డ అంటుంది. బుల్లెట్ ఉంది గడ్డ అంటుంది. వచ్చిన తర్వాత హరీష్ రెడ్డి గారు నాకు ఆ పోలీస్ స్టేషన్ చేతులు చేస్తాను, నేను ఇక్కడే నేను దిగిపోవాలి, నేను ఇక్కడ ఆపేస్తున్నా, ఇక్కడ దిగిపోవాలి, అక్కడ నేను అనుకో చెప్పి ఇక్కడ దింపేసి నా పేరు పురుషోత్తం దాసు, మీ పేరు ఏంటంటే హరీష్ రెడ్డి ఇచ్చి జేబులో నుంచి కార్డు ఇవ్వాలి. ఇచ్చి నేను ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేశాను, పార్ట్ టైంగా చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు అని చెప్పి కార్డు ఇచ్చి ఆ నెంబర్ తీసుకోవచ్చా? చేతులు కూడా నేను దిగను, ఎందుకంటే ఆ పాత పోలీస్ స్టేషన్ అది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకోటి ఎవరో కూడా అడుగుతారా లేదా? మళ్ళీ మీరు రండి. మళ్ళీ ఈ వీధిలో నుంచి అక్కడ అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ సతీష్ గారు అడగాలి. నేను మళ్ళీ దగ్గర అంటే ఈయన ఎక్కించుకోవాలి. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈయనకు కార్డు ఇవ్వాలి. మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి, లేదంటే మీ నెంబర్ ఇవ్వండి, మీతో మాట్లాడతాం. ఇవ్వచ్చా? సో ఈ విధంగా కోల్డ్ కాంటాక్ట్ చేయొచ్చా లేదా? కోల్డ్ కాంటాక్ట్ లో అంబాసిడర్ ఎవరు? శ్రీనివాసాచార్యులు ఉంటారు మన దగ్గర, బియూసిడి. ఈ విధంగా మీరు ప్లాన్ చేయగలిగితే చేయొచ్చా లేదా? ఆడపిల్లలకు ప్రాబ్లం లేదు. వాళ్ళిద్దరు IPS IAS కూర్చున్నా కూడా ఏడ మేడం కొన్నారు ఈ చీరంచు బాగుంది, ఏడ కొన్నారు ఈ చీరంచు బాగుంది, అవన్నీ వెళ్ళి చూస్తాం. మగవాళ్ళతోనే ప్రాబ్లం. మీరు మహాముని లెక్క ఉంటారు, ఎవరితోనే మాట్లాడరు. నైట్ మందు తాగితే ఎవరు మాట్లాడరు, మార్నింగ్ అస్సలు మాట్లాడరు, 6-7 వరకు ఎవరితో మాట్లాడరు. మందు తాగితే మనుషులు దాగా ఉండదు. ఎట్లయితారంటే నేను అట్ట చేస్తే నేను గోడ ఇది కట్టేస్తా, నేను ఏది ఏదేదో కట్టేస్తా, ఏడాకులు వేసుకొని బిల్డింగ్ కట్టేస్తా, నేను పెంచుకొనేస్తా. నీ గురించి చెప్తామా? ప్రాణం ఇచ్చిమంటావా? చెప్పు. నాకు రాత్రిపూట ఎన్నో ప్రాణాలు వచ్చేస్తాయి. నాకు ఎంతమంది ప్రాణాలు ఇచ్చేటోళ్ళు నాకు ఫోన్ చేస్తాడు, మామ చెప్పు నీ ప్రాణం ఇచ్చేస్తాను అంటాడు. పొద్దున్న ఫోన్ చేసి లిఫ్ట్ చేయండి. అర్థమైందా? ఆడపిల్లలతో ప్రాబ్లం లేదు, మగవాళ్ళతో ప్రాబ్లం. వాళ్ళు ఎక్కడైనా కూర్చున్నాడు పక్కన బస్సులో కూర్చున్నా పట్టుకొని గీరుతారు. ఏడక్క అక్క ఎక్కడికి వెళ్తుంది, చెల్లి ఎక్కడికి వెళ్తారు, లేకపోతే ఎవరో ఒకటి ఏదో ఒకటి ఏముంటుంది ఊరే చెప్పగా కలిపేస్తారు. ప్రాస్పెక్ట్ ఈ ప్రాబ్లం లేదు, మగవాళ్ళతో ప్రాబ్లం. అర్థమైందా? నాకు నైట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఉండేటోళ్ళు. కానీ తాగి వాళ్ళు నాకు ఏం నేర్పించలేక వాళ్ళే వెళ్ళిపోయారు లాస్ట్కి. అర్థమవుతుందండి? ప్రాస్పెక్ట్ చేయొచ్చా లేదా? ఈ విధంగా మీకు ఇందులో 40-50 పద్ధతులు ఉంటాయి. రోడ్ మ్యాప్ సక్సెస్ బుక్ ఉంటుంది, అది తీసుకొని చదవండి. సార్ రెడీ? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. సో ఈ కాంటాక్ట్ ఇన్వైట్ చేయొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జేబులో డబ్బులు ఉన్నాయనుకుంటే మాటలు గలగల వస్తాయి. లేదనుకుంటే మీ మైండ్లో నాలెడ్జ్ ఉండదంటే గలగల వస్తాయి. ఒకటి జేబులో డబ్బులు ఉండాలి, లేదంటే మైండ్లో నాలెడ్జ్ ఉండాలి. మీరు జేబులో డబ్బులు లేక కదా ఇక్కడికి వచ్చినారు. నువ్వు నాలుగు ఫుల్గా బెంచో BMW ఆడి నడిపేటోళ్ళు అయితే ఉంటే వచ్చి ఉండకపోతుండేవాళ్ళు, అవునా కదా? నేను బిజీ ఉన్నా, నేను ఎందుకు రావాలి, ఇవన్నీ అడుగుతారా లేదా?
సో ఇది కథ. కాంటాక్ట్ ఇన్వైట్. అలాగే సోదా ప్లాన్, ఎస్టిపి సోదా ప్లాన్ అనేది ప్లాన్ చేయాలి. చేయొచ్చా? బిజినెస్ ప్లాన్ చెప్పొచ్చా లేదా? 10 నిమిషాల ప్లాన్, 10 నిమిషాలు డెమో, 10 నిమిషాలు ప్రోడక్ట్ ఆర్డర్ తీసుకోవచ్చా? తీసుకున్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక పద్ధతి వాడాలి. ఎస్ 3 సార్లు ఎస్ అని చెప్తే ఆటోమేటిక్గా ఆన్సర్ ఎస్ వస్తుంది. అర్థమైనా? మీరు క్వశ్చన్ ప్లాన్ చెప్పిన 10 నిమిషాల ప్లాన్ తర్వాత ఇమీడియట్గా అక్కడ అడగాల్సింది ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ బాగుంటాయి కదా అంటే ఏమంటారు? బాగున్నాయి అంటారు. అర్థమైందా? మీ చొక్కా బాగుంది కదా అంటే ఏమంటారు? బాగుంది. అర్థమైందా? ఫస్ట్ మన పరిసరాలు గుర్తించి వాళ్ళతో మాట్లాడాలి. తర్వాత రెండో పదం ప్లాన్ బాగుంది కదా, ప్రొడక్ట్స్ డెమో బాగుంది కదా, ఈ 3 పదాలు అంటే 4 తర్వాత ఏమన్నాడంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా, ఓటర్ కార్డు ఉందా అంటే ఏమంటాడు? ఆధార్ కార్డు ఉందంటాడు. అదే ఆధార్ కార్డు ఇవ్వండి. ఇక్కడ బిజినెస్లో గుర్తుపెట్టుకోండి, మీరు టెక్నిక్స్ నేర్చుకోకపోతే మనం చేయలేము. గుర్తుపెట్టుకోండి, బయట చాలామంది ఉన్నారు. మీకు అనుకోవచ్చు సార్ ఈరోజు ఓలా కానీ ఊబర్ కానీ గోఐబీలు కానీ ఇప్పుడు లక్షల కోట్లు టర్న్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. వాళ్ళు ఎట్లా చేయగలుగుతారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వాళ్ళ యొక్క మెయిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనకు రాదు, పుట్టుకతో రాదు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న సమాజం ఏం చేస్తారంటే ఏదైనా పని చేస్తే ఇమీడియట్గా మీకు ఆ చిగురు తెంపేసినట్టు తెంపేస్తారు. ఇట్లా మొక్క చిగురు తెంపేస్తే ఏమవుతుంది? ఎదగదు. మీకు మీరు ఏదైనా ఒక ఆలోచన చేయగల ఇమీడియట్గా మీకు ఆ అగ్గి మీద ఏం చేస్తారు? వాటర్ పోసేస్తారు. సో అందుకని మీరు ఏం చేయాలనుకుంటే ఒక దీపం మీకు వెలిగి ఉంటుంది. ఆల్రెడీ సరితమైన ప్లాన్ చెప్పిన తర్వాత పురుషోత్తం దాస్ గారు మీకు చెప్పిన తర్వాత ఇక్కడ ఒక దీపం వెలుగు ఉంటుంది. ఆ దీపాన్ని మీరు కాపాడుకోవాలి. ఇప్పుడు ఎన్ని రోజులు? ఒక 2 సంవత్సరాలు మీ కారు మీకు వచ్చేంత వరకు, మీకు 1 lakh ఇన్కమ్ వచ్చేంత వరకు కాపాడుకోవాలి. దీపాన్ని కాపాడుకోవాలి. ఎవరైనా బయటకు వెళ్ళి ఆయన ఊదేటోడు బయట చాలా మంది ఉంటారు. నలుగురు సాయం చేయమంటే ఎవరు ముందుకు రాడు, కానీ నలుగురు నాశనం చేయమంటే మాత్రం వస్తారు. రారా? మీరు చూడండి, ఎవరో రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, కింద మీద పడుతున్నాడు, లేపుతామంటే ఎంతమంది వస్తారు? ఒకరిని కొడతామంటే ఎంతమంది వస్తారు? మనం గుడికి వెళ్దాం అనుకోనంటే ఎంతమంది వస్తారు మనతోనే? లేదు తాగుదామంటే ఎంతమంది వస్తారు? చూడండి, మంచికి ఎక్కువ వెళ్తున్నామా, చెడుకి ఎక్కువ వెళ్తామా? వీటి పరిస్థితి అది ఉంది. మనం ఒక అవకాశం గురించి చెప్పినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ప్రాబ్లం వాళ్ళది కాదు. ప్రాబ్లం వాళ్ళది కాదు. ఎవరిది ప్రాబ్లం? మనది. అవునా? ఈ విషయం ఎప్పుడైతే మీరు మార్చుకొని ఆ ప్రాబ్లం వాళ్ళదే, మనది కాదు, మనం ఇచ్చే పొజిషన్లో ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు అనుకుంటామో ఆ రోజు నుంచి మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందండి? మనం ఏమైనా అవసరమైన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాడి ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. ఇది మనం ఇచ్చే పొజిషన్లో ఉన్నాం. ₹60 తీసుకున్న ప్లాన్ ఇది. ₹100 ₹60 తీసుకున్న, 10,000 రూపాయల్లో 6,000 రూపాయలు తీసుకున్న, ₹1,00,000 60,000 తీసుకున్న ప్లాన్లో డబ్బులు నింపిస్తున్నాం. మీ ఇంట్లో ప్లేస్ మారిస్తే మీకు డబ్బులు వస్తాయనుకున్నట్టే వాడికి ధైర్యం ఉండాలా, మనకి ధైర్యం ఉండాలా? ఎవరికి ఆసక్తి ఉండాలి? మనకు కదా, మనకు ఆసక్తి ఉండాలా? అవతలకి ఉండాలి. కానీ విషయం ఏందనుకున్నంటే మనం చెప్పే దగ్గర కొద్దిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దగ్గరే ఈ విషయం చెప్పలేము. ప్రాబ్లం ఏందనుకున్నంటే మీ ప్లాన్ ఎవరికైనా 10 నిమిషాలు చెప్పమని కరెక్ట్గా వాడు బిజినెస్లో వచ్చి ఇట్లా ఫస్ట్ లెవెల్లో ఉండి 1 lakh 2 lakh తీసుకుని 5 lakh 10 lakhలోకి వెళ్ళిపోతారు. లేదంటే అసలు బెస్ట్ ఏదైనా పదమే మర్చిపోతారు. అలా చెప్తాం ప్లాన్. మీరు ఇచ్చే పొజిషన్లో ఉన్నారు, తీసుకున్న పొజిషన్లో లేరు. ఎందుకనుకున్నంటే 2016లో గైడ్లైన్స్ తీసుకుని వచ్చింది గవర్నమెంట్. ఏమన్నది అనుకుంటే బయట నీకు ఎటువంటి మేము ఉపాధి కల్పించలేము, ఎంప్లాయ్మెంట్ మేము చేయలేము అని చెప్పి గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పేసింది. ఒకవేళ మీరు డైరెక్ట్ సెల్లింగ్లో కనుక చేస్తే మీకు ఉపాధి కలుగుతుంది, మీరు 4గురికి ఉపాధి కలిగించగలుగుతారనే ఉద్దేశం మీద ఈరోజు వెస్టీజ్ని మనకు డైరెక్ట్ సెల్లింగ్ రూపంలో ఈరోజు మనకు పరిచయం చేయడం జరిగింది గౌతమ్ పల్లి సార్. ఇంకా ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోండి సార్. నేను బిజినెస్
నాకు ఇవంటే నేనేం చేయలేను, ఎందుకంటే నాకు 82,000 జీతం వస్తుంది. ఇదే పోలీస్ స్టేషన్లో 7 సంవత్సరాలు చేసిన. నా ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు గౌరవించే వాళ్ళు ఉంటారు, అవునా కదా? ఎక్కడికి వెళ్ళి గౌరవించే వాళ్ళు ఉంటారా లేదా? నన్ను ఉంటారా? మరి ఇక్కడికి వచ్చి బిజినెస్ అన్నాం, ఒకడేమో బిజినెస్లోకి వస్తానంటాడు, ఒకడేమో ఇలా పట్టుకుంటాడు. ఏదో చెప్పినా కూడా మేము ఏమి పట్టించుకునేటోళ్ళం కాదు. కానీ ఈరోజు నాతో ఉన్న మా బ్యాచ్మేట్స్ ఎవరైతున్నారో అదే రోడ్డు మీద, అదే ఎండలో, అదే ఎవరైనా ఒకరు ఇడ్లీ పెడితే దానికి తినడానికి డబ్బులు కట్టకుండా ఆ ఇడ్లీ తిట్టుకోవడమో లేకపోతే ఇంకేదో అట్లా చేసుకునేటోళ్ళు అట్లా ఉండిపోయారు. నేనేమో స్విట్జర్లాండ్ అని, వియత్నాం అని, థాయిలాండ్ అని చెప్పి, సింగపూర్ అని చెప్పి, ఇండియాలో కాదు ప్రపంచంలో ఏ కంట్రీస్ ఉంటే ఆ కంట్రీస్ తిరుగుకుంటూ వస్తూ ఉన్నాను. నా ఇన్కమ్ పెరుగుతూ ఉంది. ఎప్పుడు నేను ఈ 4 బేసిక్ చేసినంత కాలం నన్ను ఆపేటోడు ఎవరు లేడు. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎప్పటి వరకు చేయాలి సార్ అంటే, మీకు ఓన్గా సొంత ఇల్లుండి ఒక 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉండి విఎంసీ మెంబర్ అయ్యి ఉంటే అప్పుడు మీరు పని ఆపేయచ్చు. నేను నిన్న కూడా నైట్ 12-11 నిమిషాలకు మా మేడం వర్క్ చేస్తుంది. ఇప్పుడే పక్కన ప్లాన్ చెప్తుంది మా మేడం. 12-11 నిమిషాలకి. ఎందుకంటే మాకు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు మాకు చాలు. మాకు కావాల్సింది 50 లక్షలు. 50 లక్షలు మాకు కావాలి నెలకి. ఇప్పుడు ఈ ఎట్లా సరిపోతాయి? ఇప్పుడు బెంచ్ చేసుకుని వస్తున్నా, రోల్స్ రాయిస్ చేసుకుని రావాలని నా ఆలోచన. నా రోల్స్ రాయిస్ నాకు రావాలా లేదా? రోల్స్ రాయిస్ అంతా 6 కోట్లు ఉంటుంది బేసిక్ మోడల్. ఎంత? 6 కోట్లు ఉంటుంది బేసిక్ మోడల్. అర్థమైందా? పురుషోత్తం దాస్ బిఎంసీ మెంబర్ అయిన తర్వాత ఎందుకు పని చేస్తామంటే నా టీం పెద్దది. మా పాప మొన్ననే నాకు గాలి తీసేసింది. డాడీ మనకి 2 ఫామ్ హౌస్ ఉంటేనే మనం రిచ్ డాడీ, ఒక్క ఫామ్ హౌస్ ఉంటే రిచ్ కాదు అంటే ఇంకా పని చేయాలి డాడీ అని చెప్తుంది. అర్థమవుతుందండి? బ్యాంక్ బ్యాలెన్స్ 13 అంటే ఇప్పుడు చూడండి 6 నెంబర్లు పోయి 7 నెంబర్లకు వచ్చేస్తున్నాం బ్యాంక్ బ్యాలెన్స్. అయినప్పుడు కూడా మీరు పని చేస్తున్నాం. మరి మీరు పని చేయాలా లేదా? ఎట్లా చేయాలనుకుంటే ఈ 4 సోద ప్లాన్, తర్వాత ఫాలోఅప్ అండ్ ఫాలో త్రూ, ఇది 4వది. ఈ ఫాలోఅప్ అండ్ ఫాలో త్రూ దగ్గర మీరు ఏం పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర భయం పోవాలి, బద్ధకం, మొహమాటం. ఈ 3టిని మీరు విడిచిపెట్టచ్చా? భయం, బద్ధకం, మొహమాటం. ఎంతమంది మీరు పెళ్లి కాకముందు మీ ఒకరికి ఐ లవ్ చెప్పారు? చేతులు లేపండి. మీ భార్య కాకుండా లేదా మీ భర్త కాకుండా చెప్పరు? మీ తల్లిదండ్రులకు చెప్పలేదా? ఇప్పుడు ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ నాన్న చెప్పలేదు. నేను ప్రేమిస్తున్నానమ్మా, ప్రేమిస్తున్నాను డాడీ అని చెప్పలేదా? చెప్పారు లేదా? నేను అంటే ఐ లవ్ యూ అంటే అటువైపే చూస్తున్నాను, మీరు ఇటువైపే చూస్తున్నాను. మీ అమ్మ నాకు చెప్పరా? చెప్పొచ్చా లేదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మీరు అదే చెప్పారు కదా, మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, నేను పాజిటివ్ వైపు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. అర్థమవుతుందా? మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫాలోఅప్ అండ్ ఫాలో త్రూ అంటే మీ దగ్గర ఐడి వాళ్ళు క్రియేట్ చేసినట్టు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పగానే మీరు కుకింగ్ ఆయిల్స్ 2 పెట్టమంటారా 3 పెట్టమంటారా? ఏమంటాడు? 1 పెట్టమంటాడు. 2 పెట్టమంటారు. కుకింగ్ ఆయిల్స్ పెట్టమంటారా? రాంగ్ క్వశ్చన్. 2 పెట్టమంటారా 3 పెట్టమంటారా? రైట్ క్వశ్చన్. తర్వాత మీకు సోప్స్ 10 పెట్టమంటావా? సారీ 5 పెట్టమంటావా 10 పెట్టమంటావా? 5 పెట్టండి. కుకింగ్ ఆయిల్స్ పెట్టమంటావా అంటే అదిగో మామ మీ చెల్లి మొన్ననే కుకింగ్ ఆయిల్ అయ్యో దానికి చాలా వచ్చింది, ఆయన కొనడు, ఎవరు కొనడు. అదే కుకింగ్ ఆయిల్స్ 2 పెట్టమంటావా 3 పెట్టమంటావా? సోప్స్ 5 పెట్టమంటావా 10 పెట్టమంటావా? ఈ క్వశ్చన్ మీకు 97 పాయింట్లు అయినాయి. కంగ్రాచులేషన్స్. ఇంకో 3 పాయింట్లు చేస్తే మీరు 100 పీవీకి ఎలిజిబుల్ అయితే 4 నెలలు తీసుకుంటే 2,500 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది అని చెప్పి కంగ్రాచులేషన్ చెప్పి అక్కడ మీరు ఒక పండగ వాతావరణం తయారు చేయాలి. ఇది బిజినెస్ అంటే. మీరు ఫస్ట్ నేను చెప్తాను కదా, వెంబటే 4 లేకపోతే 500 పీవీలో 1000 పీవీలో రాడు. వాళ్ళు 30 పీవీ 40 పీవీ ఇంకోటి ఐడి తీసుకున్న తర్వాత కనీసం వాళ్ళ పేరు మీద ఒక సోపు, పేస్టో లేకపోతే లాస్ట్ చాక్లెట్ అని కొనండి. చాక్లెట్ కొనేసి పెట్టండి, 2 సంవత్సరాలు ఉంటుంది ఐడి. అర్థమైందా?
ఒక్క చాక్లెట్ కొని పెడితే ఐడి ఉంటుంది. రేపు పొద్దున్న మన ఈ 3 నెలలు 6 నెలల తర్వాత మన కారు ఇల్లు వస్తుంది కదా, అప్పుడు వస్తుంది. కారు కానీ లేకపోతే 10,000 20,000 50,000 లక్ష ఇన్కమ్ తీసుకుంటాం కదా, అప్పుడు అక్క నా ఐడి ఏదో ఉంటే కదా అంటే మిస్సింగ్ కాదు నీకు వస్తుంది ఐడి అంటే చెప్పాలి. అర్థమైందా లేదా? ఈ 4 పనులు చేయొచ్చా? మీరు అదే పని చేయొచ్చా? అదే పని చెప్తారు చేస్తారు. కదా సార్, పురుషోత్తం దాస్కి ఎందుకు ఎక్కువ ఇన్కమ్ వస్తుందంటే ఈ రోజు కూడా 4 బేసిక్స్ చేస్తున్నాం, ఎప్పటికైనా అదే చేస్తాం. నేను చెప్తాను కదా, ఈ భూమి వెస్టీజ్ ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు మేము చేసే 4 బేసిక్స్, మీరు అదే చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ బ్యాక్ టు